Hello viewers, welcome to Spoken English with Man, daily used sentences. Here in this class we are going to discuss about the word heart. హార్ట్ అనే పదాన్ని గురించి మనము ఎన్ని రకాలుగా మనము ఉపయోగించవచ్చును అనే విషయాన్ని మనము డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనము ఒక విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ని తీసుకొని అది ఎన్ని రకాలుగా మనము ఉపయోగించవచ్చును అని మనం నేర్చుకున్నట్లయితే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ చాలా వరకు వచ్చినట్టే. కాబట్టి మీరు ఈ క్లాసెస్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఫాలో కావాలని కోరుకుంటున్నాను. సరే, ఇక్కడ హార్ట్ అనేది ఏ రకంగా ఎన్ని సందర్భాల్లో మనం ఉపయోగించవచ్చునో చూద్దామా. ఫస్ట్ సెంటెన్స్, హిస్ హార్ట్ స్టాప్డ్ బీటింగ్. హిస్ హార్ట్ స్టాప్డ్ బీటింగ్. అతని గుండె ఆగిపోయింది అంటే గుండె కొట్టుకోవడము నిలిచిపోయింది అని అర్థం కదా. స్టాప్ బీటింగ్ అంటే కొట్టుకోవడం ఆగిపోయింది. ఏది? హార్ట్. ఎవరిది? హిస్ హార్ట్. సో అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అని అర్థం. స్టాప్ బీటింగ్ అంటే నిలిచిపోయింది అని అర్థం. సరే, కొన్ని సందర్భాల్లో మరి మనము అనుకోని విధంగా ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ ఫర్ అస్ ఇఫ్ ఎట్ ఆల్ వీ లిసన్ టు హర్డ్ అబౌట్ ఎనీ bad news, what we will think? Our heart naturally will go beyond its normal. Heart beating will go beyond the normal. అంటే నార్మల్ కంటే బియాండ్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మరి ఎక్కువగా కొట్టుకుంటుంది అని అర్థం కదా. సో అవర్ హార్ట్ naturally will go beyond normal if at all we listen to any bad news. No? So let us go to second sentence. He poured out his heart before me. He poured out his heart before me. Poured out అంటే ఏంటి? మరి ఒలికించడం లేకపోతే పొయ్యడం అని బేసికల్గా దాని మీనింగ్. అయితే ఇక్కడ అతడు తన మనస్సు నా ముందు కుమ్మరించాడు. poured out అంటే కుమ్మరించాడు అని. ఒక్కోసారి వర్షం ఎక్కువగా వస్తుందనుకోండి, ద రెయిన్ ఈజ్ బీయింగ్ పోర్డ్ అవుట్ అంటాం. అంటే వర్షము కుండపోతగా కురుస్తుంది అంటాం కదండి, అలాగా. సో ఈ పోర్డ్ అవుట్ ఈస్ హార్ట్ బిఫోర్ మీ అంటే ఏమని అర్థము? అతడు తన హృదయంలో ఉన్నదంతా కూడా చెప్పాడు. తన మనసులో ఏది కూడా దాచుకోకుండా తన మనసునంతా తనలో ఉన్నటువంటి కష్టం నష్టం అన్నీ చెప్పాడు అని అర్థం. he had told everything about his heart, whatever problems he is facing, that and all he poured out before me అని అంటాం కదా. సో he poured out his heart before me. సో poured out అంటే ఏంటి? మనసును కుమ్మరించడము అని కదా. సో let us go to third sentence. she don't have heart. షీ డోంట్ హ్యావ్ హార్ట్. ఆమెకు మనస్సు లేదు. ఆమెకు మనస్సు లేదు అంటే ఏమని? ఆమె చాలా కఠినాత్మురాలు అని అర్థం కదా. షీ డోంట్ హ్యావ్ హార్ట్. ఒక్కోసారి కోపం మీద అంటాం, అంటే ఏదైనా కఠినంగా ప్రవర్తించినప్పుడు షీ డోంట్ హ్యావ్ హార్ట్ అంట. ద పీపుల్ హూ డోంట్ వాంట్ టు హెల్ప్ అదర్స్, ద పీపుల్ హూ ఆర్ బిహేవింగ్ క్రూయల్లీ, దెన్ such people we are calling as the heartless people కదా. మనసు లేనటువంటి మనుషులు అంటాం. అంటే మరి క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు, మరి ఎవరికి హెల్ప్ చేయని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు దే ఆర్ హార్ట్లెస్ పీపుల్ అంటారు, లేకపోతే దే డోంట్ హ్యావ్ హార్ట్ అంటాం కదా. సో లెట్ us go to fourth sentence. at times we may lose our heart. at times we may lose our heart. ఒక్కోసారి మనము ధైర్యాన్ని కోల్పోతాం. ఎప్పుడు? whenever we heard about a bad news we will lose our guts అంటే మన ధైర్యాన్ని కోల్పోతాం. we lose our heart
కదా, at time. So at any time it's not advisable for us to lose our heart. చెప్పాలంటే మనము ఒక సలహా ఇవ్వాలంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు కదా. సో అట్ టైమ్స్ వీ మే లూజ్ అవర్ హార్ట్. వీ మే అంటే కోల్పోవచ్చును, ధైర్యాన్ని కోల్పోవచ్చును ఒక్కోసారి కదా. సో లూజ్ అవర్ హార్ట్ అంటే మీ ధైర్యాన్ని కోల్పోవడము అని అర్థం. ఇక్కడ మరి లూజ్ అంటే ఏంటి? కోల్పోవడం, పోగొట్టుకోవడము అని కూడా అర్థం. సరేనా? సో లెట్ us go to 5th sentence. In the heart of the city. In the heart of the city. మరి సిటీ హార్ట్ అంటే ఏమి? మరి నగరం మధ్య భాగాన్ని హార్ట్ ఆఫ్ ద సిటీ అంటాం. నగరం నడిబొడ్డున అంటాం మనం తెలుగులో జనరల్గా. మరి ఎంతోమంది మరి హైదరాబాద్లో, ఇన్ హైదరాబాద్ there are so many important offices in the heart of the city. Assembly hall is there, public gardens are there. In the heart of the city such important places are there. No, like that only my daughter is residing in the heart of the Chennai. In the heart of Chennai అంటే హార్ట్ ఆఫ్ చెన్నై అంటే ఏంటి? చెన్నై యొక్క నడిబొడ్డున వాళ్ళు నివసిస్తున్నారు అని అర్థం. సో let us go to 6th sentence. Now we are going into the heart of the matter. Now we are going into the heart of the matter. మ్యాటర్ అంటే ఏంటి? మరి ఫిజిక్స్ సంబంధంగా, భౌతిక శాస్త్రపరంగా మ్యాటర్ అంటే పదార్థము అని అర్థం. అయితే ఇక్కడ మ్యాటర్ అంటే విషయము అని అర్థం. Now we are going into the heart of the matter. Sometimes either our friends or our family members will get together to discuss about any important matters. No? ఒక్కోసారి మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ కలిసి ఒకే ముఖ్యమైన విషయాలను గురించి డిస్కస్ చేయాలని కూర్చుంటాం కదా. అప్పుడు మొట్టమొదటిగా మనము వాట్ వి విల్ డూ ఇన్ ద బిగినింగ్ విల్ టాక్ సంథింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. మన గురించి ఏవో మీరు బాగున్నారా, ఎట్లాగా అలాగా అని మాట్లాడతాం కదా. నెక్స్ట్ ఓన్లీ వీ విల్ గో ఇన్ టు ద ఇంపార్టెంట్ మ్యాటర్. మనం కొంత మాట్లాడిన తర్వాతనే మనం ఇంపార్టెంట్ మ్యాటర్కి వెళ్తాం. అదే మనం హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ అంటాం. అంటే ముఖ్యమైన విషయము, అసలు విషయము అని. సో ఆఫ్టర్ టాకింగ్ సంథింగ్ వీ విల్ గో టు ద ఇంపార్టెంట్ మ్యాటర్. అదే హార్ట్ ఆఫ్ ద మ్యాటర్. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్. హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ అంటే అసలు విషయము. ఇప్పుడు మనం అసలైన విషయానికి వెళ్దాము అని దీని మీనింగ్ కదండి. సో లెట్ us go to 7th sentence. He is after my own heart. He is after my own heart. అతడు నా హృదయానుసారి. నేను ఎలాగ ఆలోచిస్తానో అతడు అలాగే ఆలోచిస్తాడు. నా టేస్ట్ ఎలా ఉన్నాయో అతని టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి అని ఒక ఫ్రెండ్ చెప్తాడు కదా. అలాగా హీ ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. అతడు నా హృదయానుసారి. సమ్టైమ్స్ విల్ హ్యావ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ and their taste, their mentality, their way of talking, everything will match our feelings, our heart, taste, like that, no? So at that time we will say he is after my own heart కదా. ఎవరైతే మనలాగా మన హృదయం ఎలాంటిదో అలాంటి హృదయం కలిగిన వాళ్ళను మనం ఏమంటామంటే హీ ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. అర్థమైంది కదా. సో లెట్ us go to 8th sentence. His heart is very good. His heart is very good. ఇక్కడ హార్ట్ అనేది మీకు అలాగా శబ్దం వినపడుతుందేమో. హార్ట్ అని మనం మాట్లాడేటప్పుడు అలా మాట్లాడతాం. హిస్ హార్ట్ ఈజ్ హార్ట్ మాదిరి కనిపిస్తుంది కదా. నో, ఇట్ ఈజ్ హార్ట్. సో హిస్ హార్ట్ ఈజ్ వెరీ గుడ్. అతని మనసు చాలా మంచిది. ఒక్కోసారి మనుషులు మంచి వాళ్ళని చూసినప్పుడు ఏమంటాం? హిస్ హార్ట్ ఈజ్ వెరీ వెరీ గుడ్. హీ ఈజ్ వెరీ హెల్పింగ్ నేచర్. హీ విల్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. మన ప్రాబ్లమ్స్ను మన
విషయాలను మంచి మార్గంలో అర్థం చేసుకుంటాడు. సో హిస్ హార్ట్ ఈస్ వెరీ గుడ్. సో వీ కెన్ గో టు హిమ్ అండ్ టెల్ అవర్ ప్రాబ్లమ్స్ అని అంటాం ఒక్కొక్కసారి కదా. అతను చాలా మంచివాడు, మన విషయాలు ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు మనం అని చెప్తాం కదా. సో హిస్ హార్ట్ ఈజ్ వెరీ గుడ్. సమ్టైమ్స్ దానికి ఆపోజిట్గా ఎవరైనా బ్యాడ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏమంటాం, హిస్ హార్ట్ ఈజ్ వెరీ బ్యాడ్, దానికి మంచి మనసు లేదు అంటాం కదా. అలాగ. సో లెట్ us go to 9th sentence. He spoke it from his heart. He spoke it from his heart. Spoke అంటే స్పీక్ పాస్ట్ టెన్స్ స్పోక్. ఓకే. హీ స్పోక్ ఇట్ ఫ్రమ్ హిస్ హార్ట్ అంటే అతను మరి మనస్ఫూర్తిగా మాట్లాడాడు, అతని మాటలు మనసులో నుండి వచ్చినవి అని అంటాం కదా. అంటే కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని అర్థం. హీ స్పోక్ ఇట్ ఫ్రమ్ హిస్ హార్ట్ అంటే అతడు మనస్ఫూర్తిగా మాట్లాడాడు అని అర్థం. ఓకే. సో స్పీక్, స్పోక్, స్పోకెన్ ఇవి అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద స్పీక్. ఓకే. సో లెట్ us go to 10th sentence. My son by-hearted the poem. My son by-hearted the poem. బై హార్ట్ అంటే ఏంటి, అందరికీ తెలిసిందే కదా, కంటతా పెట్టడం. అంటే మా అబ్బాయి పద్యాన్ని కంటతా పెట్టాడు. చిన్నపిల్లలు మరి పోయమ్స్, పెద్దవాళ్ళైనా సరే పోయమ్స్ బై హార్ట్ చేస్తే తప్పలేదు. అయితే గ్రోన్-అప్ చిల్డ్రన్, కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ హై స్కూల్ స్టూడెంట్స్, దే షుడ్ నాట్ బై హార్ట్ ద ఆన్సర్స్. పెద్దవాళ్ళు కానీ అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ హై స్కూల్ స్టూడెంట్స్, దే షుడ్ నాట్ వాళ్ళు బై హార్ట్ చేయకూడదు. ఒక మ్యాటర్ను చక్కగా అర్థం చేసుకొని దాని జిస్ట్ మాత్రమే మనం జ్ఞాపకం చేసుకొని రాయాలి ఎగ్జామ్స్. అంతేగాని బై హార్ట్ చేసి రాస్తే అది కరెక్ట్ కాదు కదండి. అయితే ఇక్కడ నేను చిన్నపిల్లల విషయం మాట్లాడుతున్నాను. మై సన్ బై హార్టెడ్ ద పోయం. బై హార్ట్ అంటే కంటత. సరేనా. ఓకే. లెట్ us go to 11th sentence. He lost his heart to a girl. అతడు తన మనస్సును ఒక అమ్మాయికి ఇచ్చివేశాడు. ఇక్కడ ఇచ్చివేశాడంటే ఈ హస్ గివెన్ హిస్ హార్ట్ టు ఏ గర్ల్ అని చెప్పడంలే. లాస్ట్ అంటే పోగొట్టుకున్నాడు. అతడు తన మనసును ఒక అమ్మాయి దగ్గర పోగొట్టుకున్నాడంటే ఇచ్చివేశాడు అని అర్థం. లూజ్కి పాస్ట్ టెన్స్ లాస్ట్. హీ లాస్ట్ హిస్ హార్ట్ టు ఏ గర్ల్. అతడు తన మనసును ఒక అమ్మాయికి ఇచ్చివేశాడు. లాస్ట్ అనేది పాస్ట్ టెన్స్, లూజ్ అనేది ప్రజెంట్ టెన్స్. ఓకే. విల్ లాస్ట్ అంటే విల్ లూజ్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఓకే. సో లెట్ us go to 12th sentence. In the middle he changed his heart. In the middle అంటే మధ్యలో. he changed his heart. ఆయన మధ్యలో తన మనసును మార్చుకున్నాడు. చేంజ్డ్ హిస్ హార్ట్ అంటే మనసు మార్చుకున్నాడు. ఇన్ ద మిడిల్ హీ చేంజ్ హిస్ హార్ట్. అతను తన మనసును మధ్యలో మార్చేసుకున్నాడు. ఒక్కోసారి సమ్ పీపుల్ విల్ డిసైడ్ వన్ థింగ్ అండ్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే మే చేంజ్ దేర్ మైండ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఒక్కొక్కసారి ఒకరు వాళ్ళు ఒక డెసిషన్కి వస్తారు, మళ్ళీ తిరిగి వాళ్ళ మనసును మార్చేసుకుంటారు. మేబీ సమ్ రీజన్స్ గురించి మార్చేసుకుంటారు. వాళ్ళు కొన్ని కారణాలను బట్టి మార్చుకోవచ్చును కదా. సో అదే చేంజ్ హిస్ హార్ట్ అంటే మనసును మార్చుకోవడం. సరేనా. సో వీ షుడ్ నాట్ చేంజ్ అవర్ మైండ్ ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ ఫాలో ఎ గుడ్ థింగ్. మనం ఒక మంచి విషయాన్ని ఫాలో అయినప్పుడు మనం అప్పుడు మన హార్ట్ని చేంజ్ చేసుకోకూడదు. వీ షుడ్ బీ స్టబన్ మేకింగ్ అవర్ డెసిషన్స్. ఓకే. మనం ఖచ్చితంగా ఉండాలి మన డెసిషన్స్ తీసుకునేటప్పుడు. సరే. లెట్ us go to 13th sentence. Don't take it to the heart. Don't take it to the heart. మనసులో పెట్టుకోదు.
మనసుకు తీసుకోవద్దు అంటాం కదా, అదే ఇది. డోంట్ టేక్ ఇట్ టు ద హార్ట్. ఏంటంటే ఒక్కోసారి సమ్టైమ్స్ విల్ డిస్కస్ సమ్ సీరియస్ మ్యాటర్స్ విత్ అవర్ ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్తో మరి ఎవరితోనైనా కొన్ని విషయాలు మరి సీరియస్గా మాట్లాడతాము. అంటే కొన్ని విషయాలు అలా మాట్లాడాల్సి వస్తుందేమో కదా. అట్ ద లాస్ట్ వాట్ వీ విల్ సే, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఇవన్నీ నీకు మనసులో పెట్టుకోవద్దు, నేను చెప్పిన ఫాలోగా అట్లా ఇలాగా అని చెప్తాం కదండి. సో అటువంటి సందర్భంలో డోంట్ టేక్ ఇట్ టు ద హార్ట్, మనసులో పెట్టుకోకు. అంటే నువ్వు దాన్ని మనసులో పెట్టుకొని బాధపడద్దు అని. అది ప్లీజ్ డోంట్ టేక్ టు యువర్ హార్ట్ అని అంటాం. మీ మనసుకు తీసుకోవద్దు అని అంటాం. సో లెట్ us go to 14th sentence. While driving the car, she kept her heart somewhere. While driving the car. While అంటే ఆ సమయంలో. వైల్ అనేది ఎన్నోసార్లు మనం ఉపయోగించాం కదా. సరే, ఇక్కడ వైల్ డ్రైవింగ్ ఈజ్ ద కార్, షీ కెప్ట్ హర్ హార్ట్ సమ్వేర్. కారు నడిపేటప్పుడు ఆమె తన మనసును ఎక్కడో పెట్టుకుంది. నడిపేటప్పుడు అన్నందుకు వైల్ అని ఉపయోగించాం కదా. ఆ సమయంలో, ఈ సమయంలో అన్నప్పుడు వైల్ వీఆర్ వాకింగ్, వైల్ వీఆర్ గోయింగ్, వైల్ వీఆర్ స్లీపింగ్ ఇలాగ. సరే, వైల్ షీ వాజ్ డ్రైవింగ్ ద కార్, షీ కెప్ట్ హర్ హార్ట్ సమ్వేర్. అలా చేయొచ్చా? లేదు, అది తప్పు. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మన సెన్సెస్ అంతా మన దగ్గర పెట్టుకోవాలి. వైల్ డ్రైవింగ్ ద కార్ we have to keep our senses with us. Otherwise, some bad things will occur. Some big accidents may occur. No. So, while driving the car, we should not be careless. We have to keep our heart with us. We have to keep our senses with us. No. మన సెన్సెస్ అన్ని మన దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలి. అదే ఇక్కడ షీ కెప్ట్ హర్ హార్ట్ సమ్వేర్. ఆమె మనసు ఎక్కడో పెట్టుకునింది కదా. అది సమ్టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. నో, వీ షుడ్ నాట్ కీప్ అవర్ హార్ట్ సమ్వేర్ వైల్ డూయింగ్ సీరియస్ థింగ్స్. ఓకే, లెట్ us go to 15th sentence. It is a heart-breaking news. It is a heart-breaking news. హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి? ఇది గుండెలు పగిలే న్యూస్. ఇట్ ఈస్ అ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి? గుండెలు పగిలే న్యూస్ అంటే బ్యాడ్ న్యూస్, వెరీ బ్యాడ్ న్యూస్ని మనము హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటాం. డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్ వీ హర్డ్ సో మెనీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. నో, మనం కోవిడ్ టైంలో ఎన్నో భయంకరమైన విషయాలు విన్నాం కదండి. గుండెలు పగిలే న్యూస్ విన్నాము ఆ దినాల్లో. అగైన్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దోస్ డేస్. అలాంటి డేస్ రావాలని కోరుకోకూడదు ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ ఏ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఇది గుండెలు పగిలే న్యూస్. సో ఐ థింక్ దట్ యూ ఫాలోడ్ ద క్లాస్. ప్లీజ్ ఫాలో ద క్లాస్ సో దట్ యూ విల్ బి benefited. Now coming to 16th sentence. I conveyed my heartfelt thanks to him. నేను నా మనస్ఫూర్తిగా అతనికి కృతజ్ఞత తెలిపాను. కన్వేడ్ అంటే తెలియజేయడం. ఓకే, ఏంటి తెలియజేశాను? హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ అంటే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాను, కృతజ్ఞత తెలిపాను. ఐ కన్వేడ్ మై గ్రీటింగ్స్ టు దెమ్ అంటాం ఒక్కొక్కసారి కదా, కన్వేషన్. హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ అంటే మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలిపాను, హార్ట్ఫెల్ట్. ఓకే, యూజ్ ఆల్ దీస్ సెంటెన్స్. ఇవి చాలా ఈజీగా ఉన్నాయి, రోజు మనం మాట్లాడే సెంటెన్సెస్. సో ఇవన్నీ మీరు యూజ్ చేయండి. ఒకటి కాకపోయినా ఒకటి యూజ్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ పర్ఫెక్షన్. మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండిపోతారు. దాంట్లో ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ యూజ్ చేయడంలో you will get perfection. So please use the sentence properly. Please follow the class and use it. It will be very
బెనిఫిషియల్ ఫర్ యూ. నో, ఇది చాలా ఉపయోగకరమైంది కదా మీకు. సో లెటస్ గో టు 17th సెంటెన్స్. ఇక్కడ హార్ట్ ఫెల్ట్ అంటే 6th సెంటెన్స్లో మనస్ఫూర్తిగా లేకపోతే మనపూర్వకంగా అని కూడా అంటాం కదండి. సో 17th సెంటెన్స్, దే ఆర్ హార్ట్లెస్ పీపుల్. వాళ్ళు మనసు లేని మనుషులు. దే ఆర్ హార్ట్లెస్ పీపుల్. వాళ్ళు మనసు లేని మనుషులు. ఒక్కోసారి కఠినంగా ఉండే వాళ్ళను మనం ఈ మాట అంటాం, హార్ట్లెస్ పీపుల్, మనసు లేని వాళ్ళు అని అంటాం. అదే, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి ఈజ్ బిహేవింగ్ క్రూయలీ, దెన్ సచ్ పీపుల్ వీ కాల్ దెమ్ యాజ్ హార్ట్లెస్ పీపుల్. ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని మనం ఏమంటాము, హార్ట్లెస్ పీపుల్ అంటాం. సో దే ఆర్ హార్ట్లెస్ పీపుల్ అని అంటున్నాం ఇక్కడ. సో లెట్ us go to 18th సెంటెన్స్. మై సిస్టర్ అండ్ మీ టాక్ హార్ట్ టు హార్ట్. నేను మా చెల్లి మా చెల్లితో ఇద్దరము మనసుగా మాట్లాడాము. మనసుగా అంటే ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకుంటూ మా విషయాలను ఒకరికొకరు చెప్పుకున్నాము, ఎంతో ప్రేమగా మాట్లాడుకున్నాము అని అర్థం కూడా. సో మై సిస్టర్ అండ్ మీ టాక్ హార్ట్ టు హార్ట్. హార్ట్ టు హార్ట్ అంటే మనసుతో మాట్లాడినట్టుగా మాట్లాడుకున్నాము. ఓకే, నౌ లెట్ us go to 19th సెంటెన్స్. Amidst the distress we heard a heart warming news. Amidst అంటే మధ్యలో, amidst the distress అంటే కష్టకాలంలో, డిస్ట్రెస్ అంటే కష్టకాలంలో మేము ఒక మంచి వార్తను విన్నాము. హార్ట్ వార్మింగ్ అంటే మనసును రంజింపజేసేది. అంటే ఇక్కడ వార్మింగ్ అంటే మనసు వెచ్చగాని, లిటరల్ మీనింగ్ తీసుకుంటే మనసు వెచ్చడైన న్యూస్ అంటాం. ఎందుకు వీళ్ళు ఈ వార్మింగ్ అనేది, హార్ట్ వార్మింగ్ అనేది ఎక్కువగా మరి ఎవరు ఉపయోగిస్తారు? చలి దేశంలో ఉన్న వాళ్ళు ఉపయోగిస్తారు కదా. మన దేశంలో అయితే ఏమంటాము, చల్లగా ఉండండి అంటాం, ఆశీర్వదిస్తారు కదా. అది అంటే క్లైమేటిక్ పరిస్థితులను బట్టి మన మాటలు కొన్ని మారుతాయి. సో అమిడ్స్ ద డిస్ట్రెస్ వీ హర్డ్ ఏ హార్ట్ వార్మింగ్ న్యూస్. మనమే అయితే తెలుగులో అయితే, మన ఇండియాలో అయితే చల్లని కబురు విన్నాము అంటాం కదండి. అలాగే వాళ్ళు కూడా హార్ట్ వార్మింగ్ న్యూస్, వెచ్చని న్యూస్ విన్నాము అంటున్నారు. అదే కష్టకాలంలో మేము ఒక మంచి వార్తను విన్నాము. అర్థమైంది కదా. సో లెట్ us go to, ఇక్కడ హార్ట్ వార్మింగ్ అంటే మంచి వార్త, లేకపోతే మనకు మంచిగా వెచ్చనైన వార్త అని లిటరల్ మీనింగ్. ఓకే, సో 20th సెంటెన్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఐ హ్యాడ్ ఏ హార్టీ మీల్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అంటే చాలా కాలం తర్వాత, ఐ హ్యాడ్ ఏ హార్టీ మీల్, మనస్ఫూర్తిగా భోంచేశాను, సంతృప్తిగా భోంచేశాను. హార్టీ మీల్స్ అంటే మనస్ఫూర్తిగా భోంచేశాను అని అర్థం. అంటే మీ జనరల్గా తృప్తిగా భోంచేశాను, చాలా కాలం తర్వాత నేను తృప్తిగా భోంచేశాను అని చెప్తున్నాం. ఇక్కడ హార్టీ మీల్స్. ఒక్కోసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అంటాం. హార్టీ కంగ్రాచులేషన్స్ అంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అని అర్థం. ఓకే, సో ప్లీజ్ ఈ మాటలన్నీ, ఈ వాక్యాలన్నీ ఈజీ కదా, ఇవన్నీ రోజు మీరు ఉపయోగించండి అబ్బా. ఒక వర్డ్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చును అని మనం డిస్కస్ చేసాం కదా. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఆల్, లిసన్ కేర్ఫుల్లీ అండ్ స్పీక్ ఇట్ అవుట్. ఓకే, దెన్ యూ విల్ గెట్ బిగ్ సక్సెస్. ఓకే, పెద్ద విజయం సాధించగలరు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.